రైతుకు గడ్డు కాలమిది. రాష్ట్రంలో ఏ ఒక్క పంటకు గిట్టుబాటు ధర లేదు. కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన వైఎస్ జగన్. వివాదాస్పదంగా చిత్తూరు పోలీసుల పనితీరు. వైఎస్ జగన్ బంగారుపాలెం పర్యటనలో భద్రతా లోపాలు. హైదరాబాద్ కల్తీకల్లు ఘటనలో 6కు చేరిన మృతుల సంఖ్య. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరో 32 మందికి చికిత్స. నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం. స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు పలు కీలక అంశాలపై చర్చ. అసెంబ్లీకి వస్తారా, ఫామ్ హౌస్ కు రమ్మంటారా? గులాబీ బాస్ కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్. చర్చకు పిలిచే దమ్ము లేకనే ప్రజాభవన్లో సమావేశం. సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం. హెచ్సీఏ అక్రమాలపై సిఐడి విచారణ. టికెట్ల వ్యవహారంలో జగన్మోహన్ రావు, దేవరాజ్ పాత్రపై ఆరా. ఉన్నతాధికారులతో మంత్రి కోమటిరెడ్డి సమీక్షా సమావేశం. సంక్షేమంతో పాటు అభివృద్ధికి సమాన ప్రాధాన్యతనిస్తున్నామని మంత్రి. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుంది. వైఎస్ఆర్సీపీ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారు అన్న నారాయణ స్వామి. అనంతపురం జిల్లా కంబదూరులో వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి సమావేశం. కూటమి ప్రభుత్వం హామీలు అమలు చేయకుండా కాలయాపన చేస్తోంది అన్న మాజీ ఎంపీ రంగయ్య. పెద్దాపురంలో బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడితే సహించేది లేదు అని నేతల హెచ్చరిక. విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో సిఐటియు ఆధ్వర్యంలో ఆందోళన. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని నిరసిస్తూ రాస్తారోకో. నంద్యాల జిల్లా సున్నిపెంటలో ఏఐసియుటిసి ఆధ్వర్యంలో ఆందోళన. కార్మికుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నాయని ఆరోపణ. వేములవాడలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శ్రీకారం. మౌలిక వసతులు కల్పించడం లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోంది అన్న ఆది శ్రీనివాస్. తెలంగాణ బార్ కౌన్సిల్ కీలక నిర్ణయాలు. న్యాయవాదులు మృతి చెందితే వారి కుటుంబానికి 10 లక్షల పరిహారం. ఆరోగ్య బీమా 5 లక్షలకు పెంపు. అక్టోబర్ 6వ తేదీ నుంచి అమలు. రాజానగరంలో చోరీ కేసు నిందితుల్ని పట్టుకున్న పోలీసులు. 3 అరెస్ట్, 22 కాసుల బంగారం స్వాధీనం. వైఎస్ఆర్ జిల్లా బద్వేల్ కనకదుర్గాదేవి ఆలయంలో కుంకుమార్చన. పూజా కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న మహిళా భక్తులు. శ్రీశైలంలో అంకాలమ్మ వారికి దేవస్థానం తరపున బోనం సమర్పణ. ఈ ఏడాది సకాలంలో వర్షాలు పడాలి అని బోనం సమర్పించనున్న ఈవో శ్రీనివాస్. దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షాలు. రెడ్ అలర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని సూచన. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు. శేష జీవితాన్ని వేదాలు, ఉపనిషత్తులు, సేంద్రియ వ్యవసాయానికి కేటాయిస్తా. రాజకీయాల నుంచి విరమణ తర్వాత భవిష్యత్తు ప్రణాళికపై క్లారిటీ. గుజరాత్లో కూలిన వంతెన. 13 మంది వాహనదారులు జల సమాధి. పలువురి గల్లంతు. ప్రధాని నరేంద్ర మోదీకి మరో గౌరవం. అత్యున్నత పౌర పురస్కారం అందించిన నమీబియా అధ్యక్షురాలు. ముగిసిన మోదీ విదేశీ పర్యటన. నమీబియా నుంచి ఢిల్లీకి బయలుదేరిన ప్రధాని. నేడు లార్డ్స్లో ఇంగ్లాండ్తో భారత్ 3వ టెస్ట్. బర్మింగ్హామ్ మ్యాచ్ విజయంతో ఫుల్ జోష్లో టీమిండియా.